పులివెందులలో జగన్మోహన్ రెడ్డిని, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ధిక్కరించే వాళ్ళు, దాటికి వెళ్ళే వాళ్ళు ఉంటారా? వాళ్ళు ఉంటే హోమ్ గ్రౌండ్స్ అవి. అక్కడ మ్యాచ్లు ఆడితే టెండూల్కర్ ముంబైలో ఆడితే సెంచరీ, సౌరవ్ గంగూలీ బెంగాల్లో ఆడితే సెంచరీ. అంతేకాని కరణ్ నాయర్ లాగా ఒకే ఒక్క మ్యాచ్కి తీసుకొచ్చి 300 కొట్టిన నెక్స్ట్ మ్యాచ్ ఉంటానో ఉన్నట్టే ఉండడు. టాస్క్ డిప్లాయ్ చేసిన వ్యక్తులు పవన్ కళ్యాణ్, ఆనాటి ప్రజారాజ్యం. చేత టాస్క్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తారన్న విషయంలో కూడా చర్చిస్తే బాగుంటుంది. అంతేకాని వీళ్ళు రాజకీయ పునరాగమనం, రాజకీయ క్షేత్రాలు వీళ్ళు ఉద్ధరించి ఊళ్ళు వెళ్తారంటే జరగని పని. రైట్. ఏపీ విషయానికి వస్తే ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో మొన్న విడుదల రజనీ గారు మంత్రి, అలాగే ఇంకొంతమంది మంత్రులకు కూడా నియోజకవర్గ మార్పు తప్పదు, అనివార్యం అని చెప్పి వస్తున్న సంకేతాలు. లోకల్ క్యాడరు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకి గెలుపు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకు అంటే ఈ 5 ఏళ్ళు ఒక నియోజకవర్గంతో అంటిపెట్టుకొని ఆ సమస్యలన్నీ చూసుకొని ఎక్కడ ఏం చేసాము, ఇంకా చేయాల్సినవి ఏంటి అనే ఒక అవగాహనతో ఉంటారు. సడన్ గా తీసుకెళ్లి కొత్త నియోజకవర్గంలో వేయటం వల్ల అఫ్ కోర్స్ అక్కడ ఉన్న సెకండ్ లేయర్ తో మళ్ళీ కొంత కొత్త వాతావరణము, ప్రజలతో కూడా కొత్త వాతావరణం, ఇలాంటివన్నీ ఎలా అధిగమిస్తారు జగన్మోహన్ రెడ్డి లేదంటే ఎమ్మెల్యే? ఇందులో అధిగమించడం ఏం లేదు. ఆదిమూలపు సురేష్కి ఎర్రగొండపాలెం నుంచి కొండేపల్లి పని చేసుకున్నాడు. 2 రోజులు తెలిసిపోద్ది క్యాపబిలిటీ ఏంటి, కాంపిటెన్సీ ఏంటి, కెపాసిటీ ఏంటి అని. అక్కడ ఆల్రెడీ 3-4 ఎమర్జీ ఉన్నారు. గ్యారంటీగా రీప్లేస్మెంట్ ఆయన కాల్ తీసుకోగలుగుతాడు. అలాగే విడుదల రజని ఏదో ఫ్లోలోను ఫ్లూక్గాను గెలిచిన ఆవిడ ఒరిజినల్ ఎబిలిటీస్, క్యాపబిలిటీస్ అందరికీ తెలుసు అక్కడ. సో గ్యారంటీగా అది పల్నాడు అంతా వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. అక్కడ పెన్నెల్లి గారిని, అంబటి గారిని, అలాంటి ఎత్రత మహారాజులను చాలామందిని ఆపి మినిస్టర్ లెవెల్స్ వచ్చింది. అందులో ఈవిడికి గోల్డెన్ జాక్ పట్టు వచ్చింది. సో ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుందో ఆయనకి మన అందరికన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. సో ఆయన పాల పొంగు రాజకీయాలు చేయట్లేదమ్మా. అలా రోజా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు చూడు, 1 లీటర్ పాలని మరగబెట్టి 1 గ్లాస్ అయితేనే కానీ తాగడట ఆయన. అంటే నీళ్లు, మేఘళ్ళు, ఈ చెత్త ఆయన నమ్మడు. సో అప్పుడు ఏమవుతుంది, ఒరిజినల్ ఎబిలిటీ ఏంటి అన్నది 1 లీటర్ పాలు మరిగిస్తేనే దాని సామర్థ్యం తెలుస్తుంది. ఆ సామర్థ్యంతో పనిచేస్తాడు. ఓకే. సో ఈ మార్పులు కూడా చివరి వరకు అలానే ఉంటాయని తెలుసు, గ్యారంటీగా ఉంటున్నా. నేను ఎప్పటి నుంచో నా పాత విశ్లేషణలు ఎవరు చూసినా చెప్తారు, 80 మందిని తీసిరేస్తారు జగన్మోహన్ రెడ్డి అని. క్యాచ్ పెట్టుకున్నాడు. అదృష్టం, అదృష్టం కాదు. ఓకే. సో అంటే ఇది మంత్రులు 5 ఏళ్ల నుంచి ప్రజల్లో ఉన్నామని చెప్పి వీడియోలు, ఫోటోలు పొద్దున్న లేస్తే వాళ్ళ ఫేస్బుక్, ట్విట్టర్లలో పెట్టుకునే వాళ్ళు నిజంగా అంత షోప్టప్ పాలిటిక్స్ అయినా వాళ్ళు ఇంతకాలం చేసింది అని. అదే ఇప్పుడు నిజం అవుతుంది కదా. షోపటప్ గలకే వాళ్ళు పీడిపడుతుంది. ఒళ్ళు దగ్గర పని చేసిన వాళ్ళందరికీ కన్సిడరేషన్స్ ఉన్నాయి. అక్కడ గుడివాడ అమర్నాథ్ గారు అనకాపల్లి నుంచి గాజువాకి ఇద్దాం అనుకున్నప్పుడు ఎంపీ టికెట్ అడుగుతున్నారు. ఆ ఎంపీ టికెట్ విషయంలో కూడా క్లారిటీ లేదు అని చెప్పి మంత్రులకే ఇలాంటి పరిస్థితి ఉంది. పరిస్థితి ఏం కాదమ్మా. ఇప్పుడు మీకు జాగ్రత్తగా గమనించండి. ఒకటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అండ్ తెప్పిరెడ్డి నాగిరెడ్డి గారు, వీళ్ళిద్దరు ఎవరెవరి మీద గెలిచారు? ఒక లోకేష్ మీద, ఇంకోడేమో పవన్ కళ్యాణ్ మీద గెలిచారు. అలా నాకు అక్కర్లేదు అనుకుంటున్నాడు. ఎందుకు? నేను దాకా చెప్పిన ఫార్ములా, లీటర్ పాలు మరుగుతున్నప్పుడు 1 గ్లాస్ అయ్యేదాకా ఓపిక ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి. ఆ లీటర్ పాలు ఇలా పొంగుగానే అరే ఇంత మనకన్నా పాలు కన్నా ఎక్కువ ఉందని భ్రమించే వాళ్ళు వేరే వాళ్ళు. ఆ వేరే వాళ్ళ లిస్టులు జగన్మోహన్ రెడ్డి లేడు. అందుకనే డెంట్ ఎక్కడ పడాలో అక్కడ టంగుమని డెంట్ తీసి చూపిస్తున్నాడు. అట్ ద కాస్ట్ ఆఫ్ లీడర్స్ అన్న దగ్గర పార్టీని భరించట్లేదు. ఆయన ఎక్కడి నుంచి చేసుకోడు రాజకీయం. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పునన్నింటినీ ఇంప్రూవ్డ్ వెర్షన్స్లో చేస్తే పార్టీ పట్ల ఎలాగ ఉంటుంది అనడానికి ఇది ఒక బెంచ్ మార్క్. ఇవాళ మీకు చెప్తున్నాను, ఈ 67 స్థానాలు 70 స్థానాలు బీసీ సామాజిక వర్గంకి ఇచ్చి కనుక సత్ఫలితాలు జగన్మోహన్ రెడ్డి కనుక పొందితే ప్రతి పార్టీ గుణపట్టాలు నేర్చుకోవాల్సిందే. ఇఫ్ యూ టోలరేట్, నెత్తి వాసిపోతుంది. టాలరెన్స్ వల్ల వచ్చే ఉపద్రవాలు పార్టీలకు చాలా ఎక్కువ ఉంటున్నాయి. టాలరేట్ చేయకపోతే కొత్త నాయకత్వం ఆటోమేటిక్గా ఎమర్జ్ అవుతుంది. ఆ కొత్త నాయకత్వంతో ఏంటవుతుందంటే పని చేయడం చాలా సులువు అవుతుంది. ఓకే. ఈ అసంతృప్తులని ఎలా సద్దుమణిగించే అవకాశం ఉందంటారు? ఎందుకంటే పార్టీకి డ్యామేజ్ చేసేవి ఎక్కువగా ఉంది. ఇక్కడ కేసీఆర్ చేసుకున్న పిచ్చి పని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేయడు. పోతే పది దరిద్రం వెళ్ళిపోయింది అనుకోండి. ఇలా ఒరిజినల్గా ఆయనతో పెట్టి ఇప్పుడు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రజలు అందరూ తిట్టకుండా తిట్టిన వాళ్ళే కదా. ఇవాళ వాళ్ళ పునరావాస కార్యక్రమం ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళు రేపు తీసేయవచ్చు. వాళ్ళకి టికెట్ లేదనుకో పోయారు, తిడతారు, యాజ్ యూజువల్ తిడతారు. కానీ ఇంకో కొత్త నాయకుడు అక్కడ వచ్చాడు కదా. ఎలా ఉండబోతుంది అంటారు జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో? అంటే ఇట్స్ టూ ఎర్లీ, బట్ ఆయన ఆల్రెడీ గ్రౌండ్ లోకి దిగేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 110-120 గ్యారంటీ గవర్నమెంట్ అన్నట్టు కనబడుతుంది. ఈసారి అంత ఊగిపోవాల్సిన అవసరం ఎవరికి ఉండదు. రైట్. నిన్నటికి నిన్న మొదటిసారి ఐ థింక్ ఆయన ఈ 11 మంది నియోజకవర్గాల్లో మార్పులు చేసిన తర్వాత వచ్చిన సర్వే టైమ్స్ నౌది మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుంది అన్న ఇలాంటి సర్వేలు ఇక్కడ ఎలక్షన్స్ లో వచ్చినాయి చూసిన తర్వాత అసలు నమ్మాలా అనే క్వశ్చన్ మార్క్ చాలా.
ఇక్కడ చెప్పింది. బట్ ఓవరాల్ గా చాలా సర్వేస్ నిజం కాలేదు కదా, అక్కడ కూడా కాదేమో టీడీపీ జనసేన కాదు. ఇక్కడ ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి దరిద్రంలో ఇంకో దరిద్ర కొట్టు కారణం ఏంటంటే ఈ ప్రాపర్ సర్వేలు అవి చేయించుకుని ప్రజలను వదలగొట్టకపోవడం. ఓకే, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సెట్ బ్యాక్. తర్వాత మీకు సోషల్ మీడియా హల్చల్ చేస్తున్న దగ్గర సోషల్ మీడియా అంతా చూసుకుంటున్నాం అని చేస్తున్న ఓవర్ యాక్షన్ బ్యాచ్ మాటలు నమ్మి మోసపోయింది బీఆర్ఎస్ పార్టీ. నిజంగా సోషల్ మీడియా యాక్టివిటీ ఏమీ లేదు, చేసిందంతా యాక్టివిటీ చేసిందంతా కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు రిజల్ట్స్ చూశారు, వీళ్ళు చేస్తున్నామని నమ్మించి మోసం చేశారు. అవి అబద్ధాలని కేసీఆర్ గ్రహించలేదు, అది వాళ్ళ కర్మ, అంతకన్నా ఇంకేం చేయలేము. కానీ సోషల్ మీడియాలో ఇంకోటి చెప్పనా, కొన్ని సోషల్ మీడియాలో పనిచేసినవి పర్ఫెక్ట్ బైట్స్ ఉన్నాయి. ఎత్తుపోయిందిరా పని అయిపోయింది, మీరు ఎందుకు పనికిరాని అలాంటి వాళ్ళ మాటలు నమ్మక. ఇప్పుడు సేఫరెన్స్ నీకో నాకో ఎవరికో ఇచ్చింది పర్ఫెక్ట్ బైట్స్ తీసుకెళ్ళి బాబు ఇలా కొంప మూలిపోయేలా ఉంది, ప్రాణాలు పోయేలా చచ్చిపోయేలా ఉన్నాడు, ఆడైతే దరిద్రం ఆయన తీరే బాబు అని చెప్పినా సరే ఏం పర్లేదని మనం గెలుస్తాం, మ్యాజిక్ జరుగుతుంది, మనం గెలుస్తామని F2 సినిమా ఫ్రస్ట్రేషన్ అంతా లోపల దాచుకుంటే ఏమైందో తెలుసు కదా. అది మంచిది. ఇలాంటి ఫ్రస్ట్రేషన్లు దాచుకోవడం అన్నది జగన్మోహన్ రెడ్డితో ఉండదు. తోలు చెమిడీలు తీసే కార్యక్రమం ఉంటుంది. లాస్ట్ అసెంబ్లీ సెక్షన్ తర్వాత బయటకు వచ్చి మీటింగ్ పెట్టాడు, వాళ్ళందరినీ కూర్చోపెట్టి పేరంటానికి పిలిచి అప్పుడే ఇచ్చేసాడు అందరికి వాయినాలు, మీకు సభకు నమస్కారం, మీ పని చూసుకోండి పైకి వస్తారని. వైసీపీ చేస్తున్న సర్వేలు ఇవన్నీ నమ్మాల్సిన అవసరం నమ్మకండి, సర్వేలు మీకు అనవసరం, మూసుకొని పని చేయండి. గ్రౌండ్లోకి వెళ్ళరు మీరు, గ్రౌండ్లోకి వెళ్ళకుండా ఆడ ఏ సర్వే చేయించుకుంటారు, నీకు అట్లీస్ట్ సర్వేనే చేయించుకుంటారు కదా, నువ్వేనే చేయించావు. నీకు ఆ గుదిబండి రాఘవేంద్ర శర్మ గారు ఉన్నంతకాలం నీకు ఏ పని అవదు, అదైతే పక్క. చిన్నపిల్లలతో రాజకీయాలు దైద్యానికి. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా యొక్క హవా ఈ ఎలక్షన్స్ లో తారాస్థాయిలో చూసాం. అన్ని పార్టీలు కూడా ఈ మీడియాస్ ని యూటిలైజ్ చేసుకున్నంతగా నాకు తెలిసి ఇంకే స్ట్రీమ్ ని కూడా నమ్మలేదు. ఏ పార్టీ ఎందుకు ఫెయిల్ అయింది, ఏ పార్టీ ఎందుకు సక్సెస్ అయిందంటే లాస్ట్ 2 months గురించి మనం మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ చేసిన సోషల్ మీడియా క్యాంపెయిన్ లో బీఆర్ఎస్ ఎందుకు వెనకబడింది, ఎక్కడ చతికిల పడింది అని అనుకోవచ్చు. మీ ఉల్లంఘనలను నమ్మినందుకు, నిజంగా నిస్వార్థంగా పనిచేసిన వాడికి పార్టీ కన్సిడరేషన్ ఉన్నందుకు, ఇది తెలుసుకుంటే చాలా, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, యూనివర్సిటీ పిల్లలు మొదట్లో నేను డిబేట్లకు వెళ్తే ఒక 10-15 మంది వీళ్ళతో ఎలా ఎదుర్కోవాలన్నది ఉండేది. తర్వాత వాళ్ళు ఎవరు ఏం లేక ఇది చేస్తున్నాడు రా బాబు అని చెప్తే మాకు నెత్తికి కండువలేసి ఈడ అమ్ముడిపోయాడు ఆడమ్ముడిపోయాడు తిట్లు తినవలసి వస్తుంది. చేసి చెప్పడం కూడా తప్పేది మా బతుక్కి. ముందుకు చెప్తున్నా, ఇది గ్రహించకుండా వాళ్ళు ఫ్రిక్షన్లు పెట్టుకొని వీడికన్నా ఆడే దిగిపోతాడు, ఆడికన్నా ఈడే దిగిపోతాడు, అందరూ కలిపి పార్టీని దొక్కేశారు. ఇది గ్రహించుకోవట్లేదు. ఖచ్చితంగా ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఆ నాయకులు వ్యక్తం చేసే ధీమాని ఎలా చూడాలంటారు? సోమిరెడ్డి గారిని చూడమని చెప్తాను, అంతకన్నా ఇంకేం లేదు. ఆయన చూస్తే తెలిసిపోతుంది సార్ మీలాగే గెలుస్తాం తెలుగుదేశం అన్నది ఆన్సర్ వచ్చేస్తుంది. సోమిరెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి గెలుస్తాం ప్లీజ్. అది ఓన్లీ తెలుగుదేశం ఇంటర్వ్యూలో ఛాలెంజ్ చేశారండి ఆయన. అదే నేను చెప్తున్నాను, అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నమ్మగలరు. నీలాంటి అమాయకురాలు ఇంటర్వ్యూ చేసినందుకు నువ్వు కూడా నమ్ము, నేను అంతకన్నా ఇంకేం లేదు. ఒకసారి నమ్ముదాం. నేను ఏదైనా నమ్ముతాను, కానీ యనమల రామకృష్ణుడి సామర్థ్యం అండ్ సోమిరెడ్డి సామర్థ్యం నాకు బాగా తెలుసు. నేను ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాలు డాక్టర్లు చూడు కళ్ళు తీసి పరీక్షిస్తారు, అలా నేను నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నా. అలా అశోక్ బాబు ఒకడు తెలుగుదేశంలో. మీకు ఇంకోటి చెప్పనా, గవర్నర్ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.